హలో అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే పనంతా అయిపోయింది. ఇంకప్పుడే అలా బట్టలైతే ఉతికాను. ఇంతలో గాలి బాగా విపరీతంగా లేస్తుందనమాట. బట్టలు మళ్ళీ ఎక్కడ వర్షమొస్తే ఆరవని చెప్పి త్వరగా బట్టలన్నీ కూడా తీసి ఆరబెడటానికైతే తీసుకెళ్తున్నా. సడన్‌గా అప్పటికప్పుడు స్టార్ట్ అయిందనమాట గాలి కూడా ఒక్కసారిగా. మాకు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం గాలి కొట్టినా సరే భయమేస్తుంది. అంతకుముందు ఇలా గాలి కొడితే ఏమి అనిపించేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం అసలు అనుకోకుండా అది రివర్స్‌లో అయిపోతుందనమాట. బాగా ఎక్కువగా అయిపోయి తుఫాన్ కిందకొచ్చేస్తుంది. నేనేమో ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసి కొంచెం తలకి కూడా అప్పుడే స్నానం చేసుకున్నాను. అంటే ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేశాం కదండీ! డస్ట్ అంతా పడి ఉంటుందని చెప్పి ఇంకా తలని కలిపి స్నానం చేసుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచేసరికి ఇంతలో గాలి బాగా స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ వర్షం వస్తే బట్టలకి ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెమైనా ఆరుతాయి, తర్వాత ఇంట్లో ఆరబెట్టుకోవచ్చని తీసుకొచ్చి బయటే తీస్తున్నా. నాకు బట్టలు ఆరబెట్టేటప్పుడు గాలి కొడితే ఎంత చిరాకు వస్తుందో, ఇదిగో ఇలా ఉంటుందన్నమాట. పెట్టిన వెంటనే క్లిప్ పెట్టాలి, లేదంటే అది ఎగిరి ఏ చేలోకి పడుతుందో కూడా తెలియదు. 2 రోజుల నుంచి అయితే జలుబు దగ్గు మామూలుగా లేదండి. అప్పటికి వీడియోస్లో పెడదామా వద్దా అనుకుంటా వాయిస్ ఓవర్ అలా చిన్నగా ఇస్తున్నా. ఊపిరి పీల్చుకుంటుంటేనే దగ్గు వచ్చేస్తుంది. నాతో ఫోన్ మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యి ఉండిద్ది. అదేంటో కానీ ఉన్నట్టుండి దగ్గు బాగా ఎక్కువ వచ్చేసిందనమాట. అలాగా చిన్నగా వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అయిపోండి, నెక్స్ట్ కల్లా కొంచెం సెట్ అయిద్దేమో. నెక్స్ట్ మా ఇంటి ముందు పూరీలు ఉంది కదండి, అది గాలికి ఆకులు ఎగిరిపోతున్నాయి. ఇంకా దాని మీద కూడా ఇదివరకు పట్ట కప్పారు. ఆ పట్ట కూడా ఇలానే పెద్ద గాలి కొడుతుంటే అప్పటికప్పుడు అందరూ కట్టారనమాట. చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం తేడాగా ఉందని చెప్పి ఇంకా అక్కడ అన్నయ్య మొన్న మా మా ఇల్లు రేకులు వేయటానికి కూడా వచ్చింది కూడా. ఇంకా మా వారు కూడా వెళ్ళి కొంచెం హెల్ప్ చేసి అట్లా మొత్తం మళ్ళీ తాళ్ళేసి అయితే కట్టారు. గాలి చూడటానికి అలా ఉంది కానీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. కొంచెం భయం వేసింది కూడా గాలికి. పొద్దున్నే కొంచెము గాలి ఎక్కువగా ఉంది కానీ తర్వాత 10, 11 నుంచి అయితే కొంచెం నార్మల్ అయిపోయిందండి. కానీ ఎండ అయితే ఈరోజు అంత ఎక్కువ లేదు, నార్మల్గా ఉందన్నమాట క్లైమేట్ అంతా. బాగా ఎండ కాసిన రోజే వాన వస్తుంది. నార్మల్గా కొంచెం చల్లగా ఉన్నప్పుడు అంతగా వర్షం ఏమీ లేదు. ఇంక ఈరోజు కూడా వర్షం అయితే ఏమీ రాలేదు, కానీ పొద్దున్నంటే ఆ ఆ నైట్ అంతా వర్షం కురిసిందిలండి. ఇంకా తెల్లవారనమాట. మొక్కలన్నీ కూడా కింద గులాబీ మొక్క ఇక్కడ ఉండేది చూడండి, పెద్దది ఎల్లో కలర్ది, అదేమో అలా గాలికి కింద పడిపోయింది. అది పడిపోయి వెళ్ళి ఇదిగో ఈ రెడ్ కలర్ మొక్కల మీద పడిపోయింది అనమాట. మిగతా మొక్కలు బాగానే ఉన్నాయండి. ఇంక ఈ కుండి మాత్రమే దీనిలోనివే కొంచెం విరిగిపోయినాయి అనమాట, కొమ్మలన్నీ కూడా. ఇంకా అవి అలా నాటని బతుకుతాయో లేదో కానీ. తర్వాత ఇంకా గులాబీ మొక్క కూడా పెద్దగా ఇప్పుడేం పూలేం రావట్లేదు. వేర్లన్నీ కిందకు వచ్చేసి నిలబడట్లేదు అనమాట. ఏ కొంచెం గాలి వేసినా సరే ఊరికనే తిరగబడిపోతుంది మొక్క కూడా. ఇది మాత్రమే కాదు, ఆ పంపు పక్కన ఉన్నాయి చూడండి గులాబీ చెట్లు, అవి కూడా రావట్లేదు అనమాట. అవి కూడా మొత్తం ఎండిపోతుంది. ఎంత నీళ్లు పెట్టినా సరే అసలు పువ్వులు రావట్లేదు, చెట్టు కూడా కలగలేదనమాట, మొత్తం ఎండిపోయింది. ఇంక వద్దులే బావా, కొంచెం ఈ ఎండలు పోయాక నేను ఊరిలో వస్తాను కదా, అప్పుడు మంచిగా మొక్కలు ఏమైనా తెచ్చి నాటుకుందాం. ఇప్పుడు ఇంకా అందుకని తులసి మొక్క కూడా ఇంకా నాటలేదనమాట. మా ఊళ్ళో అన్నారు, ఇప్పుడు ఎండాకాలం ఏది నాటినా ఉండవులే, ఎందుకు కొంచెం వానాకాలం స్టార్ట్ అయినప్పుడు వేసుకోండి అని అయితే అన్నారు వాళ్ళు కూడా. ఇంకా నెక్స్ట్ అన్నం తినేసి పిల్లలకి జడలేద్దాం అనే టైంకి ఒక బుడ్డమ్మాయిని అయితే తీసుకొని వచ్చారు. ఇంకా బుడ్డమ్మాయితో అయితే అలా కాసేపు అయితే ఆడుకున్నారనమాట. ఎంతమంది పిల్లలున్నా చిన్నపిల్లలే, వాళ్ళతో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడా ఉండదు. ఇంకా కాసేపు అలా ఆడుకున్న తర్వాత ఇద్దరికి కూడా జడలు అయితే వేసేస్తానండి. జడలు పొద్దున్న లేవగానే వేసేస్తానే, లేదంటే అస్సలు చేతికి చిక్కరనమాట వీళ్ళు. పిల్లలిద్దరికీ జడలు వేసేసిన తర్వాత స్నానాలు అయితే చేపించేస్తానండి. అంటే చిన్న పాపకి మామూలుగా అయితే ఇప్పుడు చెవిలి కుట్టవలసిన టైం అనమాట. 5వ సంవత్సరం వచ్చేసింది కదా, మరి రేణుల లాస్ట్ వరకు కాకుండా కొంచెం తొందరగానే సాత్వికకి హెయిర్ అది తీపించేసి చెవిలి కుట్టించేద్దాం అనుకున్నాము, కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా పని ఉందంటే ఇంటి వరకు అయితే సెట్ అయ్యిందండి. ఇంకా పొలం మీద పందిరి లేపడం ఉందనమాట. కాకపోతే మా వారు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు ఇది వచ్చేదంతా కూడా అంటే వర్షం టైం కదా, గాలి కొడతాయి, మళ్ళీ ఒకవేళ పందిరి లేపినా మళ్ళీ ఉంటుందో ఉండదో అని చెప్పి ఆలోచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే మాకు చాలా భయం అండి. ఎందుకంటే మే నెలలో ఖచ్చితంగా పందిరి గాలికి పడిపోతుంది. అది కాకుండా మేము ఫస్ట్ పెట్టిన పందిరి కూడా సేమ్ ఇంతే, ఇప్పుడు ఎలా పడిందో అలానే పడిపోయింది. కాకపోతే ఆ తర్వాత ఏ పందిరి అయినా సరే మొత్తం పడలేదు, ఏదో ఒక వైపు ఒరిగేదే తప్ప పూర్తిగా ఇలా పడలేదన్నమాట. ఫస్ట్ టైం మళ్ళీ స్టార్టింగ్లో మాకు ఎలా అయితే ఎదురు దెబ్బ తగిలిందో ఇప్పుడు అలానే ఎదురు దెబ్బ తగిలింది. ఇంక ఇక్కడ అసలు కాకి భలే కొమ్మలు అదే కర్రలు విరుచుకుని వెళ్తుంది, పాపం గూడు వేసుకోవటానికి అనుకుంటా. కాకి మాత్రం కాదు, ఇంకో 2 ఏవో పక్షులు కూడా వస్తున్నాయి.
ఆడ కర్రలు విరుచుకొని నోటితో పట్టుకుని వెళ్తున్నాయి అనమాట. నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఫస్ట్ మా పందిరి పడిపోయిన వీడియోనే నేను పెట్టాను. స్టార్టింగ్లో ఉంటుంది. ఆ పందిరి వీడియో పడిపోయిన తర్వాతనే నేను అంటే పందిరి పడిపోయినాక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. అంటే అప్పుడు పందిరి ఉండడం వల్ల కాయలు కోస్తూ టైం గడిచిపోయేది. పందిరి పడిపోయిన తర్వాత కొంచెం అన్ని విధాలుగా ఆలోచించుకొని ఇలా ఉంటే అవ్వదని చెప్పి అప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నుంచే మళ్ళీ ఇప్పుడు ఇలా జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది స్టార్టింగ్లో అనమాట. అప్పుడు ఎలా అయితే జరిగిందో సేమ్ ఇప్పుడు అలానే పడిపోయిందండి. కాకపోతే మా అదృష్టం ఏంటంటే స్టార్టింగ్లో ఒక 2-3 వరుసలు నిలబడి ఉన్నాయి. ఆ వరుసలను బట్టి అలాగే కొంచెంగా లేపుకుంటూ వస్తే ఏమైనా ఉంటుంది. కాకపోతే కొంచెం సపోర్ట్ ఉండాలన్నమాట. ఎవరైనా సపోర్ట్ ఉంటే ఒక 2-3 ఉంటే అలా సరిపోతుంది. పందిరి పడిపోయిన వెంటనే మా పెద్దమ్మ వచ్చి కొంచెం బీరకాయలు అట్లా పైన ఉంటే కోసుకెళ్ళిందనమాట. ఇంకా అవే కోయటము. తర్వాత ఇంకెవరు కోయలేదు. అవి అలాగా వాడిపోయి ఎండిపోయినాయి. ఇంకా చూశారు కదా, ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో స్పష్టంగా తెలుస్తుంది. అటు యాప చెట్టు కాసి కొంచెం ఒరిగిందంటే మొత్తం పడిపోయినా సరే లాస్ట్ వరుస కొంచెం వంగి ఉందన్నమాట. ఇంక ఇటు సైడ్ అయితే మొత్తం పడిపోయినాయి. చుట్టూ 4 వైపులు కొంచెం పర్లేదు, మధ్యలోనే మొత్తం కూడా చేపలా పరిచేసినట్టు అయిపోయింది. అక్కడక్కడ మాత్రమే కొంచెం బీరకాయలు దొండకాయలు అన్నీ మంచిగా ఉన్నాయి. కాకపోతే నీళ్లు పెట్టట్లేదు కదా, అందుకని కొంచెం వాడిపోతున్నాయి అన్నమాట. కానీ కాయలు మాత్రం నిండుగా లేత కాయలు ఉన్నాయండి. కోస్తే దగ్గర ఈజీగా 4-5 గోతాలు అయ్యేవి మొత్తం కూడా. అంత దీనిగా ఉండే కాయలతో ఉన్న పందిరి పడిపోయిందనమాట. చూసారు కదా మొత్తం. నాకు ఇంటికంటే కూడా ఎక్కువ ఈ పొలం సగం దీన్ని చూడటానికి రానిది కూడా అందుకే. వస్తే ఖచ్చితంగా చూసి బాధపడాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఇటువంటి పందిర్లకి ఎక్కువగా పోల్ వేసుకుంటారు. పోల్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. మేము కూడా అప్పటికి మామూలుగా అయితే ఎవరు కౌలు పొలంలో పోల్ వేస్తామంటే ఒప్పుకోరు, కానీ ఇక్కడ మేము ఇప్పుడు చేసే నేల ఆయన మాత్రం ఒప్పుకున్నారు. అందుకని చుట్టూ 4 వైపులా వైట్ కలర్ పైప్తో సిమెంట్ పోసి పోల్లు గట్టిగా వేసామండి. అవి వేయడమే ఇంకా ఈ పందిరి ఇన్ని రోజులు ఆగిందనమాట. మధ్యలో నార్మల్గా సిమెంట్ పోల్ తెచ్చేసుకోవచ్చు, కానీ మరి మనది సొంత నేల కాదు కదా అని చెప్పి ఆగామన్నమాట. లేదంటే అవి వేస్తే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి మళ్ళీ. ఇవన్నీ కూడా సొంత పొలాలు కాదు కాబట్టి మన సొంత నిర్ణయాలు ఏమీ తీసుకోలేము. అన్నీ కౌలే కదా, కౌలు చేసుకున్నామంటే చేసుకున్నామా పక్కకు వచ్చేసాం అన్నట్టే ఉండిద్ది. మళ్ళీ మనం పోలు వేసుకుంటాం అట్లా అంటే మళ్ళీ వాళ్ళకి ఏదైనా అనిపిస్తుంది అనమాట. అందుకని అలాంటివి ఎవరు చేయరు. ఎప్పుడు అంటే మేము స్టార్టింగ్ నుంచి పందిరి పెట్టినప్పుడు అంతా కూడా కర్రే వేసాము, పోళ్ళు ఎక్కడ వేయలేదు. ఫస్ట్ టైం ఈ నెలలోనే పోళ్ళు చుట్టూ వేసామండి. మొత్తం కర్రతోటే ఎప్పటికప్పుడు కర్ర మారుస్తూ ఉంటామన్నమాట. కానీ మే నెలలో ఖచ్చితంగా గాలి వానలు ఇట్లా ఉంటాయి కదా, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ నాకు ఎక్కువ ఏంటంటే ఒకవేళ ఇది పడినా నాకేం అనిపించేది కాదు, కానీ ఒకవైపు ఇల్లు ఇది 2 ఒకేసారి అయిపోయినాయి కదా, దానికి కొంచెం బాగా బాధ అనిపించింది మాకు. ఏదో ఒకటైతే తట్టుకోగలము, 2 అయ్యేసరికి. స్టార్టింగ్ ఈ 3 వరుసలు పడిపోలేదు చూడండి. అక్కడ అసలు కాయలు చూస్తే ఎన్ని ఉన్నాయో చూస్తుంటే మనసు తొరికిపోయిందనమాట. కోసాం, కొంచెం కూరకైతే కోసుకున్నాము. అంటే మరీ చేపలాగా అయిపోయింది కదా, దాని మీద ఎండ పడటం వల్ల కాయ కొంచెం వాడిపోయినట్టుంది. కానీ ఇలా కొంచెం నీడ పట్టునుంది కదా అల్లాడుతూ, ఈ కాయ మాత్రం బాగుందండి. ఇంకా బీరకాయలు కూడా భలే మెత్తగా ఉన్నాయి అనమాట. అంటే లేతకాయలే కాకపోతే వాడినవి. 2 కాయలు తీసుకెళ్ళి ఏం చేస్తాంలని చెప్పి ఇంకా అవి కొయ్యలేదు. బీరతెగలు కూడా మొత్తం ఎండిపోతున్నాయి, అవి కూడా ఏం లేవు. అంటే నీళ్ళు ఏమీ పెడతలేదు కదా, వర్షం వస్తేనే నీళ్ళు, నార్మల్గా చేతితో పెట్టడానికి కూడా అవ్వట్లేదు. ఇక్కడ చూసారా, కర్రలు అయితే బాగానే ఉన్నాయి, ఇరిగిపోవడం ఏం జరగలేదు. కానీ భూమిలో నుంచి బయటికి పీక్ వచ్చేసాయి అనమాట. అందుకని మామూలుగా అయితే ఇంత హైట్ ఉండవు కర్రలు. భూమిలో ఉన్నది ఎక్స్ట్రా కర్ర కూడా పైకి వచ్చేయడం వల్ల ఎంత హైట్ వెళ్ళిపోయినాయో. ఇక్కడ మొత్తం కూడా పడలేదు చూసారా, అలాగా వెళ్ళి నిలబడిపోయింది అనమాట. కర్ర అంటే పడిపోకుండా అలా నిలబడిపోయింది. తీగ అంతా కూడా పైకి వెళ్ళిపోయింది. మొత్తానికి ఇదంతా లేపేటప్పుడు చాలా టైం పట్టింది, చాలా ఇబ్బంది పడాలి కూడా. అలానే వదిలేసామంటే ఇంకా అంతే, మొత్తం ఎండిపోతుంది. మా వారు అట్లా ట్రై చేస్తారో లేదు, ఇంకెందుకు లేబావా ఇరిగి ఆడొచ్చి పైన పడితే వద్దులే అని చెప్పాను నేనే. మా అమ్మ ఎప్పుడు ఒక మాట అనేది, కష్టాలు మనుషులు కాకపోతే మానులకు వస్తాయా అని. అది నిజమే. కష్టాలన్నీ మనుషులకు ఎప్పుడు వస్తాయి కదా, ఎందుకంటే అన్నిటిని తట్టుకునే శక్తి మనకి మాత్రమే ఉంది. పందిని చూసుకుని ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం నుంచి చీరలు అయితే బయలుదేరామండి. మా అత్తయ్య ఫోటో పగిలిపోయిందని చెప్పాను కదా, ఆ ఫోటో అయితే ఫ్రేమ్ కట్టిద్దామని. బయట అత్తయ్య ఫోటో అట్లా ఉంటే మంచిదనమాట. సో అందుకని కొంచెం ఆ ఫోటో అలానే కర్రలు ఒకటి అడితికి వెళ్ళి మాట్లాడాలి పందిరికి. సో ఇవన్నీ చూసుకొని వద్దామంటేను మా వారు నేను ఇద్దరం కూడా బయలుదేరాము.
ఇంకా సెంటర్‌కి వెళ్ళామో లేదో మా వారు ఆకలేస్తుంది ఏమైనా తినేద్దామంటే వెజ్ మంచూరియా అయితే 1/2 ఇద్దరం తీసుకున్నాము. ఇంకా అయి తినేసిన తర్వాత చీరాల అయితే నేరుగా బయలుదేరిపోయామండి. మామూలుగా అయితే కూల్ డ్రింక్స్ అవి ఎప్పుడు అడుగుతారనమాట బయటకొస్తే ఏమైనా చల్లగా తాగుతావా తాగుతావని. కానీ జలుబు వల్ల అసలు వేడి నీళ్ళు తప్ప ఇంకేమీ తాగట్లేదు నేను. అందుకని ఇంకేమీ వద్దనేసాను. నెక్స్ట్ ఇక్కడ చీరాల్లోని ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ అనమాట. గోపి డిజిటల్స్ అని ఉండిద్ది. సో అన్నయ్య షాప్కి అయితే వచ్చేసాము. ఇంతకుముందు కూడా అత్తయ్య ఫోటో ఈ అన్నయ్య మాకు డిజైన్ చేసి ఇచ్చారనమాట. నేను మాత్రం ఈ షాప్కి రావడం ఇది సెకండ్ టైం అనమాట. ఇంకా రాగానే ఎప్పుడు కూడా నేను వెడ్డింగ్ కార్డ్స్ నార్మల్గా మనకు తెలిసింది మన కార్డ్స్ అట్లా చూస్తాను. బట్ ఇవి ఒక్కొక్క డిజైన్ చూసేసరికి అబ్బా ఇలా కూడా ఉంటాయి అనిపించింది. ఆ టెంపుల్ది మాత్రం భలే ఉందబ్బా. అదొకటి హ్యాండ్స్ ఒకటి వచ్చి ఇది పట్టుకొని ఇదొకటి చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఎవరికైనా కావాలంటే మాత్రం చీరాల్లోని మా అన్నయ్య షాప్ ఉంది, వచ్చేయండి. మా పెళ్ళికి మా వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఇక్కడే చేపించారు మా వారు. వెడ్డింగ్ కార్డ్స్ మాత్రమే కాదండి, విజిటింగ్ కార్డ్స్, నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ మనకు నచ్చినట్లు అనమాట చేస్తారు. అండ్ ఫ్లెక్సీలు అన్నీ కూడా A to Z. మళ్ళీ ఇదేదో ప్రమోషన్ అనుకోమాకండి, నేను వీడియోస్ తీసింది కూడా అన్నయ్యకి సరిగ్గా తెలియదు అనమాట. జస్ట్ ఏదో నా అభిమానం కోసం నేను చెప్పాను అంతే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇక్కడ అడితికి అయితే వచ్చామండి. దొండపందిరికి కర్రలు కావాలి కదా. మేము ఎక్కువగా దొండపందిరి అంటే వెదురు బొంగులే ఎక్కువగా తీసుకుంటాం అనమాట. అవి అయితేనే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ జామాయిల కర్రలు ఉంటాయి కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు. మ్యాక్సిమం ఒక 6 నెలలు ఉంటాయి. అవి అంతా అంతకు మించి ఎక్కువ ఉండవు అనమాట. పుచ్చిపోతాయి కింద కర్ర అంతా కూడా. అందుకని ఇది ఎదురు బొంగుల గురించి తెలిసినప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఇవే తీసుకుంటామండి. అంటే లాట్లో తీసుకొని అట్లా కట్ చేయించేస్తాము. అంతకు ముందు రోజు కూడా వేటపాలెం వెళ్ళి చూసి వచ్చారనమాట. కాకపోతే అక్కడ కర్ర ఎందుకంటే కొంచెం సన్నగా ఉంది, పందిరికైతే నిలబడదు అనేసి చూసుకొని వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే కొంచెం బాగానే ఉంది. అండ్ కాస్ట్ కూడా కొంచెం మాట్లాడారనమాట. దాన్ని బట్టి ఇంకా ఇక్కడే కోసిస్తారా, మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ కట్ చేసుకోవాలి అవన్నీ మాట్లాడితే మీరు ఎప్పుడైనా చెప్తే వాళ్ళు వచ్చి వస్తారండి. కట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఒక 2-3 అవర్స్ పట్టిద్ది, మీరు ముందుగానే చెప్పాలి అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కట్ చేసేటప్పుడు మనమే పక్కన ఉన్నాం అనుకోండి, మనమే మంచి పెద్ద పెద్ద కర్ర అయితే ఏరుకోవచ్చు అనమాట. వాళ్ళైతే మాత్రం మళ్ళీ ఏది చేతికి వస్తే అది కట్ చేసేస్తారు. సో ఇంకా మేము అవన్నీ ఇంటికి వెళ్ళి ఎన్ని కర్రలు పడతాయి ఏంటనేది చూసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వస్తాం లండన్ అయితే మా వారు చెప్పారు. కర్రలు అన్నీ సెట్ చేసుకుని పెట్టుకుంటే ఎవరినైనా ఒక ఇద్దరిని మనుషుల్ని మాట్లాడుకొని పిలుచుకొని పందిరి లేపుకోవచ్చు అనమాట. అందుకని ముందు కర్ర కోసం అయితే తిరుగుతున్నారు. ఇదే కాదులేండి, ఇంతకు ముందు వేటపాలెం వెళ్ళారు, ఇంకా బాపట్ల చుట్టుపక్కల చూశారనమాట. పందిరి పడిపోయింది అని అప్పటి నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఈ కర్రల కోసం. తెలిసిన వాళ్ళందరినీ అలా అడిగితే ఇంక ఇక్కడ కొంచెం సెట్ అయినాయి. పిల్లలు ఎక్కువగా మామిడి పళ్ళు అడుగుతున్నారండి. ఇంక ఇక్కడ 4 కేజీలు 200 అంట. పళ్ళు కూడా చాలా బాగున్నాయి. ఇంకా చూసి ఇక్కడ 4 కేజీలు అయితే తీసుకున్నాము. మొన్న మార్కెట్ నుంచి వస్తూ ఇలానే 100 రూపాయలు తీసుకొచ్చారు. అంటే బైక్ మీద ఉండి కోవేయమన్నారంట, చూడటానికి బాగున్నాయని. ఆమెమో డ్యామేజెస్ అన్నీ వేసేసింది. తీరా ఇంటికి వచ్చి చూస్తేనేమో అసలు ఏం బాగాలేదు. ఇలాంటివి ఎప్పుడు తేమాకంటేను ఆ రోజు పిల్లలు చాలా ఏడ్చారనమాట. అంటే అన్నీ పడేసాను బాగాలేదని. ఇంకా అందుకని ఈరోజు మంచి మంచి అన్నీ చూసి ఇలాంటి పళ్ళు ఏంటంటే ఇలాంటివి ఒక్కటి తిన్నా కొంచెం ఆశ తీరిపోయిద్ది అనమాట, అంత బాగుంటాయి. సో అందుకని మంచి మంచి వేరి గట్టి గట్టివన్నీ వేసాము. ఇంకా తర్వాత కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అసలు ఎప్పటి నుంచో తీసుకుందాము అనుకుంటూనే ఉన్నాను, ఇంకా కుదరలేదనమాట. ఇంకా ఈరోజు ఎలాగో వచ్చాం కదా, పనిలో పనిగా తీసుకుని వెళ్దాంలే బావని. చిన్నదానికి జీడిపప్పు అంటే భలే ఇష్టం అండి సాత్వికకి. రేణు కూడా భలే ఇష్టంగా తింటారనమాట. అందుకని తీసుకున్నాను, ఏమైనా కర్రీస్లో కానీ ఏమైనా వండితే అట్లా వేయటానికి. ఇంక ఇవి ఫ్రై చేసిన జీడిపప్పు అనుకుంటే, ఇంక ఇదంటే తాటి తాండ్ర ఏదో అన్నారు, తాటి బెల్లం తాండ్రని. మా వారేమో తింటా వేటి తీసుకుందామా అని అన్నారు. కానీ నాకు ఇప్పుడు దగ్గు జలుబు కాబట్టి అసలు ఏమీ వద్దు, ఏమీ ప్రయత్నాలు చేయొద్దులే, ఉన్న కాడికి వచ్చింది తీసుకొని వెళ్ళిపోదామంటేను ఇంకా వీటి వరకు తీసుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంటికైతే బయలుదేరామండి. వెళ్ళేటప్పుడు నేరేడుపళ్ళు అనమాట. వచ్చేటప్పుడే చూసాము, వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అనుకున్నాము. ఇంకా అందుకని నేరేడుపళ్ళు చూస్తుంటే భలే ఉన్నాయి. మా చిన్నప్పుడు అయితే స్కూల్ అయిపోగానే పోయి చెట్ల కింద ఏరుకొచ్చుకునే వాళ్ళం పిల్లకాయలందరము. కానీ ఇప్పుడు కొనుక్కోవాల్సి వచ్చింది. 1/2 కేజీ 1/4 కేజీ 100 రూపాయలు అంత అన్నారు. ఇంకా మా వారేమో 1/2 కేజీ 150 అట్లా ఇస్తావా అంటేనే ఇంకా తీసుకున్నాము. మా వారేమో అసలు నేరేడు పళ్ళు కొనుక్కునేదేంది, ఎలా మారిపోయామో, రేపు మన పిల్లలకి ఇవైనా దొరుకుతాయో దొరకవు, అప్పుడంటే ఎక్కడికక్కడ చెట్లు ఉండేవి, తెగ తినేవాళ్ళమి. కానీ ఇప్పుడు ఇలా కొనుక్కోవాల్సి వచ్చింది. నెక్స్ట్ చీరాల నుంచి బయలుదేరి ఇక్కడ మాకు సెంటర్ వెదురుపల్లి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడేమో నాకు ట్యాబ్లెట్స్, తాతయ్యకేమో టీ అయితే తీసుకున్నాము. ఇంకా తాతయ్య అయితే అది వరకు వెళ్ళేవారు కానీ ఇప్పుడు కొంచెం రావట్లేదనమాట.
ఇంకా ఉదయం సాయంత్రం మా వారి టిఫిన్ అట్లా తీసుకొచ్చేస్తున్నారు. వాటితో పాటు గోంగూర తిని చాలా రోజులైందని గోంగూర కూడా తీసుకున్నాను. ఇంకా పానీపూరి పిల్లలు ఇందాక మేము ఎలాగో వెజ్ మంచూరియా తిన్నాం కదండీ! పిల్లలు కూడా ఏదైనా తీసుకువెళ్దాము మనం తింటే సరిపోతుందంటేను వాళ్ళకి పానీపూరి ఇష్టము. ఇంకా వీళ్ళతో పాటు మా అక్కయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారనమాట. వాళ్ళు తింటారని చెప్పి అందరికీ కూడా పానీపూరి అయితే కట్టించుకొచ్చాము. లాస్ట్ వీడియోలోని కామెంట్ కూడా వచ్చింది. నాకు కూడా అదే ఆలోచన వచ్చిందనమాట. ఒకవేళ మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు జరిగింది మాకు తెలిసింది. మేము లేకపోయింటే మా వారు ఒక్కరే కొంచెం ఎక్కువ సఫర్ అయ్యేవారని. అదే మాట నేను మా వారికి చెప్తానేమో, అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్తానని చెప్పాను కదా, అందుకులండి. మా వారేమో ఇంకా మీరున్నారని చెప్పి ఇంకా నాకు కొంచెం బాధ అనిపించింది. మీరు లేకపోయి ఉంటే నేనైతే ఎలాగో ఒకలా తట్టుకునేవాడిని, మిమ్మల్ని చూసే నాకు కొంచెం ఎక్కువగా నేను బాధపడిందని అయితే అన్నారనమాట తన వైపు నుంచి. నాకేమో ఇలా ఉండడం వల్ల కొంచెం నిజంగా ఒకరికొకరు స్ట్రాంగ్గా ఉన్నామని నేను అనుకున్నాను. కానీ నిజంగా ఆ స్థితిలో మమ్మల్ని చూసి తను ఎక్కువ బాధపడ్డారనమాట. అయినా కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవే పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే కుదరదు. అందుకని మేము కూడా కొంచెం ధైర్యం చెప్పుకొని మాకు మేమే అట్లా మూవ్ ఆన్ అవుతున్నామండి. కొంచెం అయితే ఇప్పుడు పర్వాలేదు, మనసు కొంచెం నిమ్మలంగానే ఉంది. పందిరి కూడా నిలబడి సెట్ అయిపోయిందంటే ఇంకా ఏ టెన్షన్ లేదు నాకు. సో కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టే. నెక్స్ట్ ఇంట్లో ఎప్పుడు కూడా పానీపూరి చిప్స్ అయితే ఉంటాయండి. అంటే ఏ టైంలో తినాలనిపిస్తే ఆ టైంలో అట్లా చేసుకోవచ్చులే అని కొంచెం కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. అయితే ఈరోజు కర్రీను పానీ కొంచెం ఉన్నాయన్నమాట. అంటే పిల్లలకి తీసుకొచ్చాం కదా, మంట పుడుతుందని చెప్పి వాళ్ళు ఒత్తియే తినేసారు సగం. ఇంకా మా అక్కయ్య అక్కడ కూర్చున్నారు కదా, మా వారు కొంచెం తింటారులే అని చెప్పి ఇంట్లోని చిప్స్ ఉంటేనే వీటిని అయితే ఫ్రై చేసి అక్కడ వాటరును కొంచెం కూర అవి ఉన్నాయి కదా, ఇంకా వాటిని పెట్టి అయితే అందరం కూడా కలిసి బయట తినేసాము. నెక్స్ట్ గోంగూర అయితే తీసుకొచ్చాను కదండి, ఇంకా మా అక్కయ్య వాళ్ళు పిల్లకాయలు అందరూ బయటే ఉన్నారని చెప్పి ఇంకా వాళ్ళ ముందు అయితే పెట్టేస్తాను కొంచెం కోసేయండి అని. అంటే నైట్కి పచ్చడి చేద్దామని అనమాట. పప్పు గోంగూర వండమన్నారు మా వారు. ఇంకా పప్పు అయితే ఇంట్లో లేదు, అందుకని గోంగూర పచ్చడి అయితే చేస్తాను. నెక్స్ట్ టైం మీరు తీసుకొచ్చేటప్పుడు పప్పు గోంగూర వండుకుందామని అయితే అన్నాను. 20 రూపాయలకి 3 కట్టలంట. మామూలుగా బయట ఎలా ఉన్నా మార్కెట్లో ఒకటే ధర ఉండిద్ది, ఎప్పుడు కూడా అసలు తగ్గేది లేదు, పెరిగేది లేదు. మామూలుగా అయితే పిల్లకాయలు ఒక్కరు కనిపించరు, సాయంత్రము ఉదయము మాత్రం అసలు తెగ. అందులోకి వచ్చి ఇక్కడ నేల కొంచెం దున్నించేస్తారనమాట మిరప చెట్లు. ఇంకా అక్కడేమో ఈ కబడ్డీలు వాలీబాల్ అట్లాంటి చిన్న పిల్లకాయలు అందరూ చేరి ఆడుతున్నారు. పొలాల మధ్య ఆటలాడితే నాకు కొంచెం భయం అనమాట. కరెంట్ తీగలు ఉంటాయి, పాములు తిరిగితేని. వీళ్ళేమో ఇక్కడిక్కడే ఆడతారు. రోలు కొనుక్కొచ్చిన తర్వాత నాకంటే కూడా నాన్నమ్మే ఎక్కువ యూజ్ చేస్తుంది. నాన్నమ్మకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే 4-5 సార్లు పచ్చడి నూరిందనమాట. నేను ఒక్కసారే నూరాను. ఇప్పుడు కూడా పప్పుల పచ్చడి అనమాట, వేరుశెనగ పప్పుల పచ్చడి అయితే నూరుతుంది. మా తాతయ్యకి ఏది ఒక పట్టన నచ్చదు. తనని అడిగి తను ఏది తింటాడో తెలుసుకొని అది చేసిద్ది అనమాట. అయినా సరే మా తాతయ్య ఏదో వంకలు పడతారు. ఇంకా మా కోపం వచ్చి, ఇంకా ఇటు వయసులో వండటమే గొప్ప, నువ్వు మళ్ళీ వంకలు పడతావేటి తాత అని చెప్పి గదుముతాం మేమే తిరిగి. ఇంకా తాతయ్య కొంచెం సైలెంట్ అవుతారు అప్పుడు. ఇంకా గోంగూర అది మంచిగా కడిగేసుకొని ఇక్కడ గోంగూర అయితే వేపుకుంటున్నానండి. నాకు గోంగూర అంటే పచ్చిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలతో చేస్తేనే బాగా ఇష్టము. కొంచెం నిలవ ఉంటుంది కూడా. ఇంకా కొంచెం జీలకర్ర కూడా ఆయిల్లో వేసేసి 2 సార్లకి అయితే వేపేసాను మొత్తం కూడా. గోంగూర మన చెట్లలో పండేటప్పుడు దాని విలువ మనకు తెలియదు. అందరూ కోసుకువెళ్ళినా సరే 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 అన్నట్టు చూస్తాము. కొనేటప్పుడే తెలిసిద్ది అనమాట ఏందబ్బా అని. అదే ఇంటి ముందు అంత ఇంత విత్తనాలు చల్లుకుంటే భలే వచ్చేది. ఇంకా ఊరెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం అసలు ఇంటి ముందు కొంచెం మంచిగా చేసుకోవాలి మొత్తం మొక్కలు కానీ అంతా. ఇప్పుడు ఎలాగో ఊరు వెళ్తాను కదా, ఎవరు పట్టించుకుంటారు అన్నట్టు నేను కూడా ఇంకేం పట్టించుకోవట్లేదు, అట్టు వదిలేసాను. పైగా నేల అంటే ఎంత కాలితే అంత తర్వాత మొక్కలు వేసేటప్పుడు అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా అందుకని ఇంటి ముందు పెద్దగా ఓపెన్ ప్లేస్ అట్లా నీళ్ళు పెట్టట్లేదు, మొక్కల వరకే పెడుతున్నాను. ఇంకా రోడ్లను అలాగా బయటే ప్రశాంతంగా, ఇదివరకు పొయ్యి ఉండేది కదండి, ఆ పొయ్యి పక్కన అనమాట. అక్కడ మొక్కలన్నీ తీసేసి ఈ రోల్ని కూడా అక్కడే సెట్ చేసేయాలి. మనీ ప్లాంట్ పక్కన ఉండడం వల్ల ఏంటంటే నాన్నమ్మ వచ్చి కడిగేటప్పుడల్లా అక్కడక్కడే వాటర్ ఉండడం వల్ల మరకలు అయిపోతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఒక పక్కన ఇలా సెట్ చేసేద్దాము, ఇటు నుంచి ఇటు వాటర్ కూడా మంచిగా వెళ్ళిపోయిద్ది అని చెప్పి ఆ మొక్కలన్నీ తీసేసి అక్కడే పెట్టుకోవాలి. మా వారికి కూడా మిక్సీలో కంటే రోటి పచ్చడినే బాగా ఇష్టము, కానీ మన వల్ల అవ్వదు కదా. నేనేమో పొరపాటుని ఇప్పుడు రోలు ఉండి నేను మిక్సీలో వేస్తే నన్ను తిడతావు కదా బాబా అంటేనే మామూలుగా రోలు తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాను అని అంటున్నారు. అది నిజమే. నేను తీసుకున్నప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట, ఏదైనా పచ్చడి చేస్తే మాత్రం ఖచ్చితంగా రోట్లోనే నూరాలి, లేదంటే ఊరుకోరని. అది రోలు లేకపోతే పాటికి మిక్సీలో గిర్రునైనా ఒక 2 తిప్పులు తిప్పేస్తే అయిపోయేది. కానీ ఇక్కడ ఎంతసేపు పట్టింది, కానీ భలే ఉంది రుచిగా పచ్చడి. నేను కొంచెం పల్లీలు వేసుకున్నాను అనమాట, వేరుశెనగ పప్పులు. అవి వేయకుండా కూడా నూరుకోవచ్చు. అంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే వేరుశెనగ పప్పులు కూడా వేసి నూరుతారు, అలా ట్రై చేశాను.
ఇందులోనే కొంచెం ధనియాలు కూడా ఫ్రై చేసుకుని వేసుకుని అలానే వీటితో పాటు ఒక పచ్చుల్లిపాయ వేసి నూరుకుంటే రోటి పచ్చడి భలే ఉంటుంది. మా వాళ్ళందరూ అదే చేస్తారు. నేను అంటే పచ్చుల్లిపాయ తినను కదండి, అందుకనే నేను వెయ్యను, కానీ పచ్చుల్లిపాయ వేస్తే భలే ఉంటుంది. ఇప్పుడు నాన్నమ్మ వేరుశెనగ పప్పుల పచ్చడి నూరింది కదా, నాన్నమ్మ కూడా పచ్చుల్లిపాయ వేసే నూరిందనమాట. కాకపోతే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని తిన్నని చెప్పి వేయను, కానీ నాకు గోంగూర పచ్చడి అంటే భలే ఇష్టం అండి. అయితే ఆ రోట్లోంది అంత చేతికి రావట్లేదని చెప్పి వేడివేడిగా మా వారు కొంచెం అన్నం తీసుకొచ్చి కలిపేసి అందులోనే అన్నారు. ఇంక అప్పుడే వండిన అన్నం అనమాట, వేడివేడిగా తీసుకొచ్చి కలిపేసాను. ఇందాక నుంచి సాత్విక అన్నమని నా చుట్టూ తిరుగుతుంది అన్నం పెట్టమ్మా అని. అయితే కూర ఏమేయను అంటేనేమో ఇంట్లో ఏది వద్దంట, గోంగూరే కావాలంటుంది. సరే కాసేపు ఉండంటేను ఇంక ఇప్పటి వరకు ఉంది. కాకపోతే ఒక ముద్ద తిందో లేదో మంట పుడుతుందండి, కానీ తర్వాత భలే తినేసిందిలేండి. చాలా బాగుంది కూడా, అన్నీ కుదిరిపోయినాయి చక్కగా. ఇంకా దీన్ని తిరుగుమూత పెట్టాలా వద్దా బావ అంటారు. తిరుగుమూత పెట్టలే బాగుంటుంది అన్నారు. మామూలుగా తిరుగుమూత కూడా నేను ఎప్పుడో పెద్దగా పెట్టను, ఒక్కోసారి ఎప్పుడో పెడతాను అంతే. తిరుగుమూత పెట్టకపోయినా భలే ఉంటుంది. ఇప్పుడు గోంగూర వేపిన బాండీలోనే మళ్ళీ ఇది తిరుగుమూత అయితే పెట్టేస్తానండి. ఇంట్లో ఇంగు ఉండి కూడా తిరుగుమూతలు ఎప్పుడు తిరుగుమూత పెట్టే ముందు ఇంగు వేద్దాం అనుకుంటాను. తీరా టైంకి అసలు ఇంగువ గుర్తే రాదండి. అలా తీసుకొచ్చిన డబ్బా తీసుకొచ్చినట్టే పక్కన ఉండిద్ది అనమాట. ఇంక ఈరోజు కూడా అలానే మర్చిపోయాను. అంతా బాగుంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైపోయిందండి. అంటే గోంగూర వేపేటప్పుడు ఆయిల్, నెక్స్ట్ ఇప్పుడు తిరుగుమూత పెట్టినప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా ఆయిల్ వరకు కొంచెం సపరేట్ చేసేసి గోంగూర తీసేసుకున్నాము. కానీ టేస్ట్ బాగా వచ్చింది. ఇలా చేసి పెట్టుకుంటే మనకి వారం 10 రోజులైనా భలే ఉంటుందన్నమాట, అస్సలు పాడవదు. ఇంకప్పుడు మా వారు సెంటర్కి వెళ్తేనేమో మెత్తని పకోడీ అయితే తీసుకొచ్చారు. మామూలుగా గోంగూర ఇలా పచ్చడి ఎట్లా చేసేటప్పుడు మా వారికి ఎగ్ ఆమ్లెట్ ఉంటే భలే ఇష్టము, కానీ ఇంట్లో ఎగ్స్ లేవన్నమాట. అందుకని ఇంకా పకోడీ అయితే తీసుకొచ్చారు. అంటే మాకి వాళ్ళ పాపకి జ్వరం వచ్చిందంటండి, అన్నం తినకూడదంటే ఇడ్లీ తేవటానికి వెళ్ళారు. పనిలో పనిగా 20 రూపాయలు పకోడీ ఎత్తుకొచ్చారు. ఇంకా పకోడీతో అందరం కూడా చక్కగా కూర్చొని అన్నం అయితే తినేసాము. ఎదుగో కొంచెం ఆయిల్ అట్లా అనిపించింది, కానీ అన్నంలో కలుపుకుంటే బాగానే ఉందన్నమాట. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇలా అయితే గడిచింది. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.